వస్తున్నాయని అటు ఇటు చూస్తేలుగా వచ్చారు, చుట్టుముట్టడేసి కొక్కులేన్లు జేసీబీలు అన్ని తీసుకొని వచ్చి 6ంటికే స్టార్ట్ చేశారు. మీరు రాసుకున్నారా పేరు? పంచనామా చేశారు. పంచనామా చేసిన రిపోర్టు నాకు ఇయ్యలేదు, నేను ఫోటో తీసుకోలేదు. అయితే నా ఇల్లు ఫస్ట్ మాకిల్ నుంచి స్టార్ట్ కూలగొట్టుకుంటూ మా అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అయితే నేను నా ఇల్లు కూలగొట్టాక మా అబ్బాయి వాళ్ళ ఇంటికి పోయి ఆపడినానంటే బొచ్చలు తీసుకోండి అంటే బొచ్చలన్నీ మా అబ్బాయి ఆటోకి చదివి మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు, అంబేద్కర్ భవన్ వాళ్ళకి తీసుకోండి అంటే మా అబ్బాయి తీసిపోయి అంబేద్కర్ భవన్ కాడికి పోతే అందరు బాగా లైన్లో ఉన్నాయని బండ్లు లేట్ అయితే ఇల్లు కూలగొడుతున్నారు. కాసేపు ఆగండి అయ్యా, నా ఇల్లు అంటే ఆడ కూలగొట్టారు. నా కొడుకు ఇల్లు అన్నా మొన్ననే మళ్ళీ పాతవి తీసేసి కొత్త వేసుకుంటూ 6 నెలలు కాలేదు, అవి బీకేదాకా నాగండి అంటే 1 గంట టైం ఇవన్నా ఈయనన్నారు వాళ్ళు. ఈయనని పీకుతుంటే అక్కడికి నేను పోలీసు వాళ్ళు ఆడోళ్ళని మగోళ్ళు వచ్చి నన్ను గుంజుతున్నా, నేను వెళ్ళలే. సరే, ఇప్పుడు మీ పంచనామా రిపోర్ట్ మీ చేతికి రాలేదు, మీకు ఎందుకు ఇల్లు రాలేదా? రాలేదు. ఏమన్నారు అడిగితే? ఎందుకంటే మీ ఊళ్ళో ఇల్లు ఉంది, మీరు ఆడికి పోండి, మీ ఊళ్ళో ఎంక్వైరీ చేసినా మీకు ఇల్లు ఉంది, 4 ఎకరాల భూమి ఉంది అన్నారు. 4 ఎకరాల భూమి మీరు చూపిస్తే నాకు ఇక్కడ 100 గజాలు కాదు 5 గజాలు కూడా నాకు వద్దు. ఏ భూమి లేదా మీకు? నాకు మా అత్తగారు ఎకరన్నర ఇచ్చారు, వాళ్ళిద్దరిని నేనే సాధాలా. నాకు 2 కొడుకులు, నా భర్త చనిపోయిండు. చనిపోయి 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు అయితే నేను ఆయన చనిపోక 5 సంవత్సరాలకే ఆయన చచ్చిపోయినాక 5 నెలలకే నేను ఖమ్మం వచ్చిన. ఖమ్మం వచ్చి ఇగో కూరగాయల మార్కెట్ లో కూరగాయలు అమ్ముకున్నా, కూరగాయలు అమ్మిన, ఇగోది ఈ పని చేసిన, నేను బట్టల షాప్ లో పని చేసిన. నా కూరగాయలు అమ్ముకోవటానికి ఇగో ఈ కార్డు కూడా. ఆస్తి బాగుంది, నీకు ఇల్లు అవసరం లేదు? ఇల్లు అవసరం లేదన్నారు. నాకు 4 ఎకరాలు ఉందని సర్వే చేసిన అన్నారు. 4 ఎకరాల భూమి నాకు ఎవరిదైనా అన్నోళ్ళు ఎవరో మీకు చెప్పింది ఎవరో, వాళ్ళ భూమి ఇస్తారా మీరు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారా, ఇస్తే నేను ఆడికి వెళ్ళిపోతా అని అన్నా. అంటే మేమెట్టిస్తామన్నారు. మేమెట్టిస్తామన్నోళ్ళు ఎట్లా రాసుకొని వచ్చారు? ఇటు రాసుకొని రావద్దు, అబద్ధాలు. ఇప్పుడు 2014 నుంచి మాకు భూదాన చట్టం వాళ్ళు భూమి ఇచ్చారు, ఇనోబా గారు ఇచ్చిండు. అది రాజేంద్ర రెడ్డి గారు మా సొంతం చేసిండు, 100 గజాల లెక్క సొంతం చేసిండు. మేము వాళ్ళ భూమిలో ఉంటున్నాం, గవర్నమెంట్ భూమిలో ఉంటలే, ఈ మంత్రుల భూమిలో ఉంటలే. వాళ్ళ నాన్నలు సంపాదించింది, వాళ్ళ తాతలు సంపాదించింది మాకొద్దు. ఇనోబా గారు పంచిచ్చిన దాంట్లో 62 ఎకరాలు 7 కుంటల భూమి మాకు పంచిస్తే 2014 నుంచి 13లో కోర్టులో ఎత్తే 13 నుంచి 14కి మాకు స్టే ఆర్డర్ వస్తే వాళ్ళు మాకు పంచిచ్చారు. 1880 కుటుంబాల 15 కుటుంబాలు ఉన్నాయి. నాకు చదువు రాదు, గుర్తులేదు. 1800 కుటుంబాలు ఉంటే అందరికి ఆర్డర్ ఇస్తే మీకు ఆర్డర్లు ఎవరు ఇచ్చారో దొంగ ఆర్డర్లు అయ్యి కాదు, మీరు ఉండొద్దేడా అని అంటారు. మళ్ళీ 3 సార్లు పోతే కోర్టుకు పోతే నేలకి ఇచ్చారు, కరెంట్ ఇవని ఇచ్చారు. నీళ్ళకి కరెంట్కి ఇవని ఇస్తే మేము ఎన్నిసార్లు పోయినా మీకు కరెంట్ రాదు, నీళ్ళు రావు అన్నారు. మరి ఎక్కడో ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సరే కరెంటు తగిలిచ్చిన అప్పుడప్పుడు పీకారు, మళ్ళీ తగిలించుకున్నా మాట్లాడలే కేసీఆర్ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చినాక 200 యూనిట్లు కరెంటు ఉచితం అన్నారు. పేదోళ్ళు ఉన్నప్పుడు కరెంటు తగిలించుకుంటే ఉచితం కరెంటేగా, మీకు ఇస్తే ఏం పోయింది? మీరు చెప్పిన మాటలేగాయి. మరి మేము తగిలించుకుంటాం అంటే కరెంటు వైర్లు లచ్చలు పెట్టి అక్కడ ఉన్న పేదవాళ్ళం అందరం ఇంటికి 500, 300, 200 వేసి జనరేటర్లతో ట్రాక్టర్లతో డ్రైవర్లను చాలా మందిని అరెస్ట్ చేసి వాళ్ళ ఇళ్ల మీద పడి ఆస్తులు సీజ్ అంటున్నారు. అదే ఎందుకు అరెస్ట్ చేశారంటే వీళ్ళంతా దొంగలు, మిమ్మల్ని నమ్మించి డబ్బులు దెంగుతున్నారని చెబుతారు. డబ్బులు దెంగలేదు వాళ్ళు. ఈ ప్రభుత్వం కనుక మాకు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇస్తే ఇంటికి ఎంత వేసుకోము, వాళ్ళ మీద దొంగ పేరు రాపోయేది. ఇది వీళ్ళు ఇట్టక చేసి వాళ్ళని నెల్లగొట్టాలని 31 ఎకరంలో మేమున్నాం. 62 ఎకరాలు 7 కుంటలు ఉంటే అది కూడా రావాలంటే మీరు ఇది వదులుకుంటే, ఈ 30 ఎకరాలలో మీరుండి అది వదులుకుంటే మేము కరెంట్ ఇస్తామన్నారు. మేము 3-4 సార్లు పోయినాం. అన్నోళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళని కూడా వాళ్ళు మేము కలిసిపోయినాం. 3-4 సార్లు పోతే మీరు ఈ 30 ఎకరాలు వదులుకుంటే ఆ 32 ఎకరాలు మీకు అయింది, నీళ్ళు ఇస్తాం కరెంట్ ఇస్తాం అన్నారు. మేము ఇది వదులుకోవడానికి మీరు ఇచ్చింది కాదు, భూదాన బోర్డు ఇచ్చింది. భూదాన బోర్డు ఇచ్చినాక మేమెవరు మీకు గొప్ప చెప్పడానికి, మీరెవరు డిసైడ్ చేయడానికి, మీరెవరు డిసైడ్ చేయడానికి, మేమెవరు మీకు ఇవ్వడానికి, మేము ఎందుకు వదులుకుంటాం? మీరు ఇచ్చింది కాదుగా. మీరు దానా ధర్మం అడకొచ్చి మాకు ఇయ్యలేదు. ఎవరో దానా ధర్మం అడకొచ్చి ఆయన ఉంచుకోకుండా కూడా పేదల కోసం ఇచ్చిండు. దాన్ని మేమెట్ట మీకు వదులుకుంటాం? మాకు నీళ్లు కరెంట్ రాపోయినా బాధ లేదు, చీకటి బతుకులే అని ఉంటాంలే కానీ మేమైతే వదులుకోమన్నందుకే. మీ మంత్రులు పెద్ద మాటలు చెప్తున్నారు కదా, ఓ చాలా బాగా చేసిన వాళ్ళకి ఎన్నో చెప్తారు, చెప్పడానికి చాలా ఉన్నాయి కానీ ఒక్కడ కూడా చేసింది చూపిరాదు. ఎప్పుడైతే మీరు ఒకసారి వచ్చిపోయారండి, మా కాలనీ కూలగొట్టక తల్లికి 3 రోజుల ముందో 4 రోజుల ముందో మీరు వచ్చారు, చీకట్లో వచ్చి మా కాలనీ అంతా తిరిగి చిన్నపిల్లలు మేమందరం మాట్లాడి. ఆ రోజు నాకు జ్వరం వచ్చి చలికోట వేసుకొని మాట్లాడిన, జ్వరంలో ఉండే మాట్లాడి నేను. అయితే ఎక్కడికి పోయినా అట్టాన్రు, పక్కన దామోదరం అని ఆయన వ్యక్తి 5 ఎకరాలు నాదంటాడు, ఆయన వచ్చి ఒకసారి ఆపిండు. ఇంకొక ఆయన వచ్చి నాదన్నాడు, ఆపుతాడు. మరి అందరు 5 ఎకరాల భూముల్లో మాది అని ఆపారు. అలా ఎవరిదని తేల్చుకోకుండా ఆపారు.
అదేంటి ఇదే భూమి అవతలదా, ఇదే ఎందుకు ఆపుతారు? ఇల్లు ఉన్న గుడిసెలు పీకిచ్చారు, 200 ఇల్లు ఉంటే పీకిచ్చారు. అది కోర్టులో షే ఆర్డర్ వచ్చేదాకా మేము అంటుకోదు. వాళ్ళు కూడా గోడలు కట్టుకున్నారు కదా. గోడలు కడితే మేము ఎందుకు కట్టారన్నాం. ఎందుకు కట్టారంటే మాది అని ఒక ఆమె పేరు ఏదో నాకు తెలియదు, ఆమె తీసుకొచ్చి బార్డర్ వేసారు. బార్డర్ వేసినాక సరే బార్డర్ వేసినంత లోపల మా ఆమెది కాదు, అది తేలే కోర్టులో తేలేదాకా మనం మాట్లాడొద్దని ఊకుంటే మీరు వచ్చిపోయిన 5 రోజులకు 5 రోజులు 3 రోజులు అయింది. 3 రోజులకే మంగళవారం 24వ తారీఖు నాడు తెల్లారి గట్టొచ్చి దారుణంగా కూల కొడతారండి. ఏదన్నంటే పేడాడిస్టులు అంట. మేము ఏడితే చెట్టు కింద 6 గంటలకు వచ్చి ఇల్లు గోల కొడుతుంటే చిన్న పిల్లలు, నేనే చెట్టు కింద ఉండి ఏడిసింది. ఏడితే నేనంటే పేడాడిస్టు అంట. పేడాడిస్టులు అనేది ఆపడుతుందా? నువ్వు కూడా ఒకప్పుడు పేడాడిస్టేనా? ఆ అన్నయ్యని నేను అడుగుతున్నా, అయ్యా నాకేమి ఇస్తే నేను నీ అమ్మడి తిరిగి పేడాడిస్టుకి నువ్వు నాకేమైనా డబ్బులు ఇచ్చినవా? చూడవా బాబు, పెద్ద నేను 2014లో 2014లో ఆయన ఆ పార్టీలో నిలబడ్డాడు. పేడాడిస్ట్ అని నేను మా ఊరు వస్తే నువ్వు గెలవాలన్నా అని ఆయన అమ్మడి తిరిగి దేవుడి కాడ కొబ్బరికాయ కొట్టించిన. మా ఇంట్లో కూర్చోబెట్టి నేను అయ్యా నాకు పేడాడిస్ట్ అని డబ్బులు ఇచ్చినవా? నేను తీసుకున్నానా? అయ్యా నువ్వు కూడా మమ్మల్ని పేడాడిస్ట్ అనుకున్నావా? నీ కాడ 10 రూపాయలు తీసుకున్నావా? నా ఇంట్లో కూర్చోబెట్టి తోడబుట్టిన అన్నలాగా నీకు టీ చేసి పోసిన నువ్వు గెలుతావన్నా, నువ్వు గెలుతావు ఖచ్చితంగా, మా అనుకున్న పనులు చేస్తావని కూడా నేను నీకు చేతులెత్తి దండం పెట్టా. ఇది అయిపోయినాక మా ఆయన 2017 ఫస్ట్ మధ్యలో ఉన్నది మా ఆయన. నేను అన్న తోడబుట్టిన అన్న ఎవరైతే మనకు కావాల్సిన పేదలకు న్యాయం చేస్తాడు అని నేను తిరిగిన. ఇక్కడికి వచ్చి నాకు భూదాన భూమిలో పేడాడిస్టులు అంటే మాకు ఎంత బాధ ఉంటది. నీ ఎమ్మడి తిరిగినాడు ఆ మాట అనలేదు ఎందుకు మమ్మల్ని? వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మళ్ళీ అల్ల నుంచి టీఆర్ఎస్ గెలవగానే టీఆర్ఎస్ లోకి వచ్చిండు. టీఆర్ఎస్ బై బీఆర్ఎస్ బై కాంగ్రెస్. నువ్వు వెళ్ళకపోతే అల్లకి వచ్చి ఓట్లేసి నేను గెలిపించిన. ఆ సోయి లేదా మీకు? ఆ మనస్తత్వం లేదా? మా మీద ప్రేమ లేదా? ఇవాళ మేము అడుగుతుంటే పేడాడిస్టులు డబ్బులు నీకు కూడా 20 లక్షలు ఇచ్చినామని చెప్తున్నారు. మేము టీ అన్న పోసినాం, మీకు మంచి నీళ్ళు వడిగిలే, మా కాడ మంచి నీళ్ళు లేక మాకే నీళ్ళు లేవు. అర్ధరాత్రి మీకు మంచి నీళ్ళు అని ఇచ్చినావా? ఇట్లా చేసి పిల్లల కాడ ఏడుతుంటే 6ంటికి పిల్లగాళ్ళకి అన్నం లేకపోతే ఏడుతుంటే బళ్ళో పిల్లగాళ్ళని బళ్ళకి తోలితే వాళ్ళు వచ్చి 7ంటప్పుడు అన్నం పులిహోర ప్యాకెట్లు ఇస్తే పెట్టినాం. పెట్టి తిన్నాక ఆ చెట్టు కింద కూర్చుంటే మీలాంటి వాళ్ళు వచ్చి ఇట్లా సంగతి అయ్యేట అని అడుగుతుంటే ఏడుతుంటే పేడాడిస్టులని అన్నారు మమ్మల్ని. మేము పేడాడిస్టులమా? నేనే ఆ రోజు ఏడ్చింది చెట్టు కింద నేనే, నా చుట్టూ పిల్లలే ఉన్నారు. నా కొడుకు ఇల్లు గోల పడుతుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొంచెమైనా సిగ్గు అనిపిస్తుందా ఆ ఫోటోలు చూసిన తర్వాత? ఒకసారి ఆలోచించు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు అప్పుడు, అంతకుముందు ఏ పార్టీలో ఉన్నాడు? ఆ నుంచే స్టార్ట్ చేసిండా? వైసీపీ నుంచి టీఆర్ఎస్ లకు వచ్చినావు, టీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ లకు వచ్చినావు. మళ్ళీ రేపు ఇంకెళ్ళకి పోతావో ఎవరికి తెలియదు. ఖచ్చితంగా పోతావు నువ్వు, ఎందుకంటే నీకు పవర్ కావాలా, నీకు భూములు కావాలా, నువ్వు రెవెన్యూ మినిస్టర్ తీసుకుంది అందుకోసం. ఇది అబద్ధమా? ఈ మార్కెట్ లో కూడా ఆయన ఇచ్చిండు. ఓకే మాట్లాడిస్తా. ఏం పెద్ద మనిషి ఏమైంది సార్? నీది ఇల్లు ఉందా? నాది ఇల్లుంది సార్. నాది ఇల్లు నేను తెలవనోళ్ళు, నా ఇల్లు తెలవనోళ్ళు ఇక్కడ ఈ జనాన్ని ఎవరిని అడిగినా చెప్తారు. కట్టిన 3 గదులు ఇల్లు వేసుకున్నా, గోడలు పెట్టి, స్లాబ్ కాదు రేకులు వేసుకున్నా, లెట్రిన్ బాత్రూమ్ కట్టుకున్నా, చుట్టూ పారి గోడ కట్టుకున్నా, అన్ని చేసుకున్నా. 2018 డిసెంబర్ 15వ తారీఖు మీ అక్కడ చేరింది. అప్పటి నుంచి మీ పూల కొట్టిన దాకా ఆడనే ఉంటున్నాం. ఏం పని చేస్తారు మీరు? నేను కార్పెంటర్ పని ఇన్నాళ్ళు చేసేది. ఇప్పుడు గుండె ఆపరేషన్. నాకు గుండె ఆపరేషన్ అయితే మా ఆమెకి కూడా ఏమకి గుండె ఆపరేషన్ అయింది. 2 గుండె ఆపరేషన్లు అయినవి. మాకు అసలు ఏమి దిక్కు ఎందుకు లేదట ఏమంటున్నాడు? నీ పేరు లేదు అసలు. ఎన్నిసార్లు చూసినా కూడా నీ రాలేదు అంటారు. ఎందుకు రాలేదండి అసలు మాట్లాడినెత్తుర్రా? నేను మొన్న జాయింట్ కలెక్టర్ గారికి పోతే నాకు ఏదన్నా ఉంటే మొత్తం తీసుకోమని చెప్పిన. జాయింట్ కలెక్టర్ గారు అంటాడు, నువ్వు మళ్ళీ వచ్చినావంటే నిన్ను పోలీస్ స్టేషన్ లేస్తా. జాయింట్ కలెక్టర్ నన్ను నేను ఎందుకు ఏం సారు మరి నాకేమన్నా ఉంటే మొత్తం మీరే తీసుకోండి, నన్ను ఎందుకు వేస్తారు సార్ అంటే మాట్లాడక అవతలకి అని కసిరిచ్చేస్తుండే. అసలు నిలబడినట్లే మాట్లాడినట్లే. ఇక మేము ఏం చెప్పుకుంటే కూడా